టీవీ కన్నా తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు స్తుతి ఘనత ప్రభావములు పొందదగిన అర్హుడవని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నాయన ఆరాధన వర్తమానం బల్ల వర్తమానము యెహోవా మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందాలని యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవ నాయన, ఈరోజు మీ ప్రభు దినంలో దేవతండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మేమందరము కూడి వచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం దేవతండి. నాయన మరి దైవజనులను దేవతండి మరి మరి మాకు ఆరాధన వర్తమానము దేవతండి మేము విని గ్రహించే వారంగా ఉండునట్లు మీరే సహాయం దయచేయమని దేవతండి. అట్లాగే బలవర్తమానం కూడా మీరు దేవతండి మంచి వర్తమానాన్ని కూడా మాకు అనుగ్రహించమని దేవతండి. ఈ దినం జరిగే పరిచర్య అంతట్లో మీ కృపా కాపుదల భద్రతను ఇస్తూ రమ్మని దేవతండి. అట్లాగే సండే స్కూల్ పరిచర్యలో కూడా మీరు సహాయం చేస్తూ రండి. వాతావరణాన్ని దేవతండి కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకొని దేవతండి మరి ఇంకా రానై ఉన్న వారందరినీ కూడా దేవతండి సకాలంలో మరి మీ మందిరానికి నడిపించి మిమ్మల్ని దేవతండి వచ్చిన బిడ్డలందరూ కూడా మిమ్మల్ని నోరారా స్తుతించి ఆరాధించే జ్ఞానాన్ని కూడా దయచేయమని దేవతండి. ఈ దినం జరుగు పరిచర్య అంతటిని దేవతండి మీరు ఘనంగా మహిమకరంగా జరిపించుకోమని స్తుతిస్తూ ప్రార్థన చేయొచ్చు. ఈ యొక్క చిన్నపాటి ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో చేరి వచ్చిన మనము ఆరాధనలో ప్రవేశించక మునుపు కొన్ని మాటలు పరిశుద్ధమైన లేఖన భాగాల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 103వ కీర్తన. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి 2 వచనాలు 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 103 మొదటి 2 వచనాలు 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. 6వ వచనం చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. 6వ వచనాన్ని మరొకసారి చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవైపు చూద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం కలిగిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో పెనియలు ప్రార్థనా మందిరములో చేరి మీ ప్రజలముగా మీ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించక మునుపు మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూరమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన కొరకై కావలసిన మాటలు దయచేయండి. చేరవచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావలసిన వారి మార్గమధ్యంలో ఉన్నవారిని కూడా త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవ,
మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. దయగలిగిన తండ్రి, నన్ను కూడా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి యజమానుడు వాడుకున్నట్టుగా అర్హమైన పాత్రగా సిద్ధపరచండి. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన కొరకై కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు అనుగ్రహించండి. మీరే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించని మీ వాక్యం సెలవిస్తుంది. దయతో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ ఆరాధన కొరకై శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అనుగ్రహిస్తున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటే యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనము చదివిన భాగము కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి 2 వచనాలు, తిరిగి అలాగే 6వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. మరి ఈ కీర్తన దావీదు రచిస్తూ వచ్చాడు. చాలా సందర్భాల్లో కూడా మరి ఈ యొక్క కీర్తన గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ దినము 6వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. దావీదు ఎందుకు ప్రభును స్తుతించమంటున్నాడు, ఎందుకు ఆయనను సన్నుతించమని చెప్తూ వస్తున్నాడు అంటే, దేవుని వాక్యంలో చూస్తే గనుక మరి బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చేటువంటి దేవుడు. నిజమే, ఈ లోకంలో మరి మనము చూసినట్లయితే మరి ఎన్నో బాధలు మనందరికి కూడా ఏముంటాయి, బాధలు ఉంటాయి కదా. నాకు బాధ లేదని చెప్పుకునే వారు ఎవరు కూడా లేరు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధలు కూడా మనం వెళ్తానే ఉంటాం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమంటున్నాడు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, ఏంటంటే నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన అందరికీ న్యాయం తీరుస్తాడు. ఒకరికి అన్యాయము, ఇంకొకరికి న్యాయము తీర్చడు ఆయన కదా. ఈ లోకంలో మనం చూస్తే ధనం ఉంటే న్యాయం అన్యాయం అవుతుంది, అన్యాయము న్యాయం అవుతుంది కదా. అంతా డబ్బు మహిమ. ఈ లోకంలో ఏంటి మహిమ? అంతా డబ్బు మహిమ. ఇది ఉంటే ఏదైనా చేస్తుంది. న్యాయం అన్యాయం అవుతుంది, అన్యాయము న్యాయం అవుతుంది. అది మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు అంటే అందరికీ న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఏ ఒక్కరికి అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. అంటే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే బాధింపబడు వారందరికీ, అంటే ఇక్కడ దావీదు ఎన్నో బాధల గుండా ఆయన వచ్చినాడు. అందుకే తన అనుభవంలో చెప్పగలుగుతూ వస్తున్నాడు. చూడండి, దావీదు జీవితంలో కూడా చాలా బాధలు ఉన్నాయంట. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 26, 24వ వచనం. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. ఇక్కడ చెప్తున్నాడు దావీదు. ఏమంటున్నాడు దావీదు? చెప్పగలుగుతూ వస్తున్నాడు, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక. అంటే దావీదు కూడా ఏమొచ్చినాయంట? బాధలు వచ్చినాయి. బైబిల్లో చాలామందికి బాధలు వచ్చినాయి. అందరూ బాధపడినటువంటి వారే, అందరూ బాధించబడినటువంటి వారే. ఏ ఒక్కరి విశ్వాస జీవితాలు లేకపోతే విశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో బాధలు లేవు, కష్టాలు లేవు అని చెప్పడానికి ఏమాత్రం లేదు. అందరికీ ఏమున్నాయి? బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి కదా. ఎంత చెట్టుకు అంత గాలి అంట కదా. ఎంత చెట్టుకు అంత గాలి.
ఎవరికి తగినటువంటి శ్రమలు, ఎవరికి తగినటువంటి బాధలు, ఎవరికి తగినటువంటి కష్టాలు వారికి వస్తూనే ఉంటాయి. అయితే వీటన్నింటిలో దేవుడు ఏం చేస్తున్నాడంట, బాధలన్నింటి నుండి నన్ను రక్షించేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచి. కాబట్టి మన ప్రాణము దేవుని దృష్టికి ఏంటంట, ఘనమైనదిగా ఉంది. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు కదా. మన ప్రాణమునకు బదులుగా ఆయన ప్రాణం అప్పగిస్తూ వచ్చాడు, ఆయన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు. అందుకే మన ప్రాణము దేవునికి ఏంటంట, ఘనమైనదిగా ఉంది. కాబట్టి మన జీవితాలు, మన ప్రాణము, మన బ్రతుకులు దేవుని దృష్టికి ఎంతో ఘనమైనవిగా ఉంటా ఉన్నాయి. దావీదు కూడా అదే సత్యాన్ని ఎరిగి చెప్తూ వస్తుంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఎంచి బాధలన్నింటిలో నుండి నన్ను రక్షించునుగాక. నిజమే, మన జీవితంలో ఎన్నో బాధల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు కదా. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఈ దినాన సంతోషంగా ఉండగలుగుతున్నాం. మనకేం బాధలు లేవా, కష్టాలు లేవా అంటే అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. అయితే దేవుడు మనల్ని రక్షించినాడు కాబట్టి మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు కదా. లోకస్తులకు మనకు వ్యత్యాసం ఏంటి? లోకస్తులకు బాధలు వస్తున్నాయి, మనకు బాధలు వస్తున్నాయి. వారికి కష్టాలు వస్తున్నాయి, మనకు కష్టాలు వస్తున్నాయి. అయితే వారికి మనకు మధ్య వ్యత్యాసం ఏంటంటే, మనకు నిరీక్షణ ఉంది. దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు, నాకు సహాయము చేస్తాడు, నా బాధలన్నింటిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు, నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణతో మనం ఈ లోకంలో కొనసాగుతూ వస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దావీదు అందుకోసమే ఆయన ఎన్నో బాధల గుండా వెళ్ళాడు, ఎన్నో కష్టాల గుండా వెళ్ళాడు. వీటన్నింటిలో ప్రభు తనను ఎంతగా కాపాడుతూ వచ్చినాడు. అందుకే చెప్పగలుగుతూ వస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అనేది లేదు, కొదవ అనేది లేదు. ఎందుకు మన జీవితాల్లో కొదవలు వస్తున్నాయి? ఎందుకు మన జీవితాల్లో లేమి కలిగి ఉన్నామంటే ఆయన మనకు కాపరిగా లేడు. ఎవరి జీవితాల్లో అయితే యేసు ప్రభు కాపరిగా లేకపోతే వారికి ఏమొస్తాయి? లేమి వస్తుంది, కొరత వస్తుంది. బ్రదర్ మాకు ఏమీ లేదండి, మాకు ఎటువంటి ఆశీర్వాదము లేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి నువ్వు కాపరిగా కోరుకోవట్లే, ఆయన కాపరత్వం కిందికి రావడానికి నీవు ఇష్టపడట్లా. నీ సొంత విధానంలో నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి అన్నీ కొరతలే, అన్నీ కొదవలే, అన్నీ లేమి కలిగినటువంటి స్థితే. దావీదు చెప్తున్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఎటువంటి లేమి లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధల గుండా వెళ్ళినా ఆయన కాపరత్వం కింద నుంచి ఆయన తొలగిపోవట్లేదు. అందుకే ప్రతి పరిస్థితుల్లో ఆయన రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దావీదు ఆ సత్యాన్ని ఎరిగి ప్రభును ఆరాధిస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. కాబట్టి మనం కూడా మన బాధలన్నింటిలో నుండి ప్రభు మనల్ని రక్షించినాడు కాబట్టి, తప్పించినాడు కాబట్టి మనం కూడా ఉదయకాల సమయంలో మనం కూడా ఏం చేయాలా? ప్రభును ఆరాధించగలిగేటువంటి స్థితిలో మనము ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు, అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో చాలామందిని మనము చూస్తే వారి బాధల్లో నుంచి దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనం. ఆదికాండము 41:51 వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు
పెట్టెను. ఇప్పుడు యోసేపు కూడా ఏమొచ్చిందంట? బాధ వచ్చిందంట. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టాను. మనస్సే అంటే అర్థం ఏంటంట? మరచుట. కాబట్టి యోసేపు జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎంత బాధ పెట్టారు కదా. సొంత అన్నలు ఏం చేసినారు? బాధ పెట్టారు. ఎందుకంటే ఈ మిగతా వారు చూస్తే గనుక ఈ 10 మంది అన్నలందరూ ఏకమైనారు, యోసేపును బాధ పెట్టారు, కష్టపెట్టారు. మొదటగా చంపివేయాలనుకున్నారు. ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. రూబేన్ అన్నాడు, అయ్యా చంపొద్దండి, ఆయనను చంపితే మరి ఆయన యొక్క రక్తం మన మీద దోషారోపణ చేస్తుంది అన్నాడు. అన్నప్పుడు ఏం చేశారంటే మరలా చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. నీళ్లు లేని గుంటలో దోసేసినారు. అంత మాత్రమే కాదు, మరలా ఐగుప్తులకి అమ్మివేస్తూ వచ్చారు. ఇలాగ చూస్తే చాలా విషయాలు మనం చూస్తున్నాం. చివరికి ఆయన పొతిఫర్ ఇంట్లోకి వచ్చాడు. ఈ పొతిఫర్ ఇంట్లో కూడా ఆయనకు నెమ్మది లేదు. నెమ్మది అంటే భౌతికమైన నెమ్మది లేదు, ఆత్మీయంగా చాలా నెమ్మదిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి. అక్కడ కూడా ఎన్నో బాధలు వచ్చినాయి. ఈ పొతిఫర్ భార్య ద్వారా కూడా ఎన్నో బాధలు ఎదుర్కొంటూ వచ్చినాడు. ఆయన చేయని నేరానికి చెరసాలకు వెళ్ళిపోయినాడు. ఆ చెరసాలలో కూడా ఏం చేసినాడు? ఆయన చాలా బాధపడ్డాడు. ఎన్ని బాధలు అనుభవించినాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతూ వచ్చాడు, ఎంత కన్నీరు గారుస్తూ వచ్చాడో. భౌతికంగా అయితే ఆయన కన్నీళ్ళు కార్చలేదు, కానీ అంతరంగంలో చాలా బాధపడి ఉండొచ్చు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉండొచ్చు. మనం ఇక్కడ కూర్చున్న వారిలో ఎన్నో రాత్రులు నిద్రలేక బాధపడి ఏడ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఆ బాధనంతా మరిచిపోయేటట్లు చేస్తూ వచ్చాడంట. నిజమే, ఒక దినాన మనకు వచ్చేటువంటి కష్టాలు, మనకు వచ్చేటువంటి బాధలన్నింటిలో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆదరిస్తున్నాడు. వాటన్నిటిని మరిచిపోయేటట్లుగా ప్రభు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యోసేపు చూస్తే ఆయన మంచి స్థానంలోకి వచ్చినాడు. ఏ స్థానంలోకి వచ్చినాడు? ప్రధానమంత్రి స్థానంలోకి వచ్చినాడు కదా. ఈయన ఎవరు? ఓవర్ నైట్లో స్టార్ అయినాడు. ఈయన ఓవర్ నైట్లో అంటే ఒక్క రాత్రిలో ఒక గొప్ప స్టార్ అయిపోయినాడు. ఆయన పేరు ప్రపంచమంతా పాకిపోయింది. ఈ దినాల్లో కూడా, ప్రస్తుత దినాల్లో ఒకే ఒక మాట ద్వారా జమీమా అనేటువంటి ఆ క్రికెటర్ ప్రపంచమంతా పాకిపోయింది. ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఎవరు చూసినా జమీమా జమీమా. పేరు తెలియని వాళ్ళు కూడా జమీమా. ఒక్క రోజులో దేవుడు మార్చివేసినాడు, గొప్ప స్థానంలోనికి తీసుకొచ్చినాడు కదా. యోసేపు కూడా ఆయన ఒక్క రాత్రిలోనే ఏమైపోయినాడు? గొప్ప స్థితిలోకి దేవుడు ఆయనను తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ఎన్నో బాధలు పడుతూ వచ్చినాడు కదా. జమీమా అనేటువంటి ఆ క్రికెటర్ కూడా చెప్పింది, ఏమని చెప్పిందంటే, ఎన్నో రాత్రులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను, నేను ఎన్నో శ్రమలు పొందుకున్నాను, ఎన్నో కష్టాల గుండా వచ్చాను, ఎన్నో రాత్రులు నాకు కన్నీళ్లతోనే నా జీవితాన్ని ఆ రాత్రిని ముగిస్తూ వచ్చాను అని చెప్పగలుగుతూ వచ్చింది. చూసారు ఎంత మంచి సాక్ష్యం కదా. దేవుడు అసలు ఆ పేరు తెలియని వాళ్ళను సైతం కూడా, చిన్న చిన్న వాళ్ళు కూడా ఆమె పేరు పలికేటువంటి స్థితికి తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆమె పేరును తలుచుకుంటా ఉన్నారు. అంటే దేవుని ద్వారా జరిగేటువంటి గొప్ప కార్యాలు. ప్రభువును ఘనపరిస్తే ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. కాబట్టి యోసేపు జీవితంలో మనము చూస్తే ఎన్నో బాధలు పొందుకుంటూ వచ్చినాడు. ఆయన ఎన్నో కష్టాలు పొందుకున్నాడు. అందుకే ఇప్పుడు చివరికి ఏమంటున్నాడంటే, ఆ బాధలన్నీ మరిచిపోయేటట్లు ప్రభు చేస్తూ వచ్చాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తన కుమారునికి ఏమని పేరు పెట్టాడంట? మనస్సే అని పేరు పెట్టాను. మనస్సే అంటే అర్థం ఏంటంట? మరచుట. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, తన బాధలన్నింటిని కూడా మరిచిపోయేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చాడు. 52వ వచనం చూడండి అమ్మా, అదే అధ్యాయము. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను.
రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. ఏమైందంట? నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి, ఏ దేశములో అయితే ఆయన బాధపడ్డాడో, ఏ దేశములో అయితే ఆయన కన్నీళ్లు గారుస్తూ వచ్చాడో, దేవుడు ఏం చేసినాడంట? అదే దేశంలోనే దేవుడు ఆయన ఏం చేసినాడు? అభివృద్ధిలోనికి తీసుకొచ్చినాడు. అందుకే రెండో వానికి ఏమని పేరు పెట్టినాడు? ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంట? అభివృద్ధి లేదా ఫలము. కాబట్టి దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చినాడు. తన బాధనంతా మరిచిపోయేటట్లు ప్రభు చేసినాడు. మరిచిపోవడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేసినాడంట? అభివృద్ధిలోకి, మంచి ఫలభరితమైనటువంటి జీవితంలోనికి తీసుకొచ్చాడు. అందుకే యోసేపు గురించి మరి యాకోబు ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్పాడు చూడండి. ఆయన చనిపోక మునుపు చివరి దినాల్లో యోసేపు గురించి ఒక మాట చెప్పినాడు. 49 ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికెక్కి వ్యాపించును. యోసేపుకి ఏమని పేరు పెట్టాడు? ఎట్లా ఆశీర్వదించినాడంట? ఫలించేడి కొమ్మ. కాబట్టి ఏ దేశంలో అయితే తను బాధపడ్డాడో, ఏ దేశంలో అయితే తను కన్నీళ్లు గారుస్తూ వచ్చాడో, ఏ దేశంలో అయితే తను నింద అవమానం పొందుతూ వచ్చినాడో, అదే ప్రదేశంలో, అదే స్థలములో, అదే దేశంలో దేవుడు ఆయన ఏం చేసినాడు? అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. అందుకే తన ఇద్దరు కుమారులకు కూడా మంచి పేర్లు పెట్టినాడు. ఒకని పేరేమో మనస్సే, మరొకని పేరు ఎఫ్రాయిం. కాబట్టి అభివృద్ధి లేదా ఫలము అనేటి అర్థం ఇచ్చేటువంటి పేరు ఎఫ్రాయిముగా పెట్టాడు. మరచుట అనే అర్థం ఇచ్చేటువంటి పేరు మనస్సేకి పెట్టాడు. కాబట్టి మన జీవితాల్లో ఏ స్థలములో అయితే మనము బాధలు పొందుతూ ఉంటామో, ఏ స్థలములో అయితే మనము కన్నీళ్లు గారుస్తామో, ఏ స్థలములో అయితే మనము నింద అవమానాల గుండా వెళ్తామో, అదే స్థలంలో దేవుడు మనల్ని ఒక దినాన అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఫలభరితమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యోసేపుతో ఉన్నటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన బాధలన్నీ మరిచిపోయేటట్లు చేస్తాడు. అంత మాత్రమే కాదు, అభివృద్ధిలోకి మనల్ని తీసుకొస్తాడు. మరొక వ్యక్తి జీవితం మనం చూస్తే, యోబు గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఏమంటాడు ఇక్కడ? 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? వాటి నుండి మనల్ని విడిపిస్తాడు. విడిపించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు ఇటువంటి బాధల్లో నువ్వు వెళ్తున్నావేమో, అయితే నిన్ను విడిపించటానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఇంకేమంటున్నా అంటే, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఏ కీడు దరికి రాకుండా ఆయన చేరుస్తాడు, మనల్ని కాపాడుతాడు కదా. ఏ కీడు రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్నాడు ప్రభు. కాబట్టి ఎటువంటి కీడు మనకు సంభవించకుండా ఆయన మనల్ని కాపాడుతూ వస్తుంటున్నాడు. అందుకే ఆయన చెప్పగలుగుతూ వస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాం. యోబు గ్రంథం 2:7. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును. ఎక్కడి నుంచి వచ్చిందంట అపవాది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? యెహోవా సన్నిధి నుండి అంట. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చింది? యోబు దగ్గరకు వచ్చిందంట. యోబు దగ్గరకు వచ్చి ఏం చేసిందంట? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తింది. ఎంత బాధ అనుభవించినాడు కదా, ఎంత శ్రమ అనుభవిస్తూ వచ్చాడు కదా. ఒళ్ళంతా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులంట. చూడండి, ఒక్క కురుపు వస్తేనే కదా ఎంత కష్టం ఉంటుంది, ఎంత బాధ అనుభవిస్తాం
ఎంత శ్రమ అనుభవిస్తాం కదా. మొన్నటి దినాన్ని వెళ్ళాను, కుమారక్క దగ్గరికి వెళ్ళాను. చిన్న ఆపరేషన్ అయింది, వెనకాల వీపు దగ్గర కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది. చిన్న ఆపరేషన్. మరి యోబు కంట నన్నెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎట్లా పడుకోవాలా, ఎట్లా కూర్చోవాలా కదా. కుమారక్క చెప్తుంది, అన్న ఒకవైపే పడుకోవాల్సింది వస్తుందన్న, ఒకవైపే నొప్పి వస్తుందన్న అని. ఒక్క కురుపుకే మనం అంత బాధపడితే యోబుకి ఎలా అంటంట, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూర్చోడానికి లేదు, నిలబడడానికి కూడా లేదేమో బహుశా. అరికాలంటే అరికాళ్ళ కూడా వస్తాయి కదా, మన బరువు అంతా కాళ్ళ మీద పడితే ఏమైంది కదా. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు, నిలబడడానికి లేదు. ఏం చేయాలో అర్థం కాక ఎట్లాంటి స్థితిలో ఉన్నాడో చూడండి, ఎంత బాధకరమైనటువంటి స్థితిలో ఉన్నాడో చూడండి. అయినా కూడా ప్రభుని ఏం చేస్తున్నాడు, ఆయన ఆరాధిస్తున్నాడు, ప్రభువును ఘనపరుస్తున్నాడు. తన భార్య వచ్చి చెప్తుంది, అయ్యా నీ యథార్థతను విడిచిపెట్టయ్యా, ప్రభువును దూషించయ్యా, మరణమైపో అని తన భార్య చెప్తుంది. ఆయన ఏమన్నాడు అప్పుడు, ఏమంటున్నాడు, 10వ వచనం చదవండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బాధలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువును ఆరాధించగలుగుతున్నాడు. 13వ వచనం చూడండి, 13వ వచనం. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. చూసారా, ఆయన బాధ ఎట్లుందంట, అత్యధికముగా ఉందంట. నా బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఎట్లా ఉంటాయంటే మనం ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎవరితో చెప్పుకోలేము కదా. అది బయటికి చెప్పలేము, లోపల అనుభవించలేము అటువంటి బాధలు. ఇప్పుడు యోబు పరిస్థితి కూడా ఎట్లుందంటే అత్యధికముగా బాధపడుతున్నాడంట ఆయన. అందుకే ఎవ్వరు కూడా ఆయనతో ఒక్క మాట కూడా పలకలేదంట, ఒక మాట కూడా పలకలే. ఇప్పుడు ఏం మాట్లాడినా ఆయన బాధ అనేది అంత భయంకరంగా ఉంటా ఉంది. కాబట్టి ఇంత బాధలో కూడా యోబు ఏం చేస్తున్నాడంట, ప్రభువును స్తుతించగలుగుతున్నాడు, ప్రభువును ఆరాధించగలుగుతున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం చూడండి అమ్మా. యోబు గ్రంథం 36:16. బాధలో నుండి నన్ను తప్పించును, నన్ను తోడుకొని పోవును. చాలమ్మా ఏమంటున్నాడు ఇక్కడ, అంతేగాక బాధలో నుండి ఆయన నన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని పోవును. కాబట్టి మరి యోబు ఈ మాట చెప్పగలుగుతూ వస్తుంటున్నాడు కదా. కాబట్టి బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును కదా. కాబట్టి ఎన్నో సందర్భాల్లో మనకు కూడా బాధలు వస్తూ ఉంటాయి. అయితే ఆయన ఏం చేస్తున్నాడంట, బాధ నుండి తప్పించేటువంటి దేవుడు. తర్వాత ఇరుకులేని విశాల స్థలములకు ఆయన నిన్ను తోడుకొని పోవును. నిజమే, మనం చూసినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎంత బాధపడ్డాడో అంతగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు, దీవిస్తూ వచ్చినాడు కదా. రెండంతలుగా ఆయనను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదము, రెండంతల దీవెన దేవుడు ఆయనకిస్తూ వచ్చినట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి 3 కుమార్తెలను ఇచ్చినాడు. కుమారులు ఎంతమంది అంట, 7 మంది అంట. 13, 14 వచనాలు చూస్తే, మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉండిరి. అతడు పెద్దదానికి ఏమీమా అంటే జమీమా. చూసారా దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు కదా. అంటే యోబు ఎంత బాధపడ్డాడో దేవుడు అంతగా తనను ఆశీర్వదిస్తూ వచ్చాడు.
కాబట్టి ఈ దినాన నువ్వు బాధపడతా ఉండొచ్చేమో, కానీ ఒక దినాన దేవుడు ఏం చేస్తాడంటే ఆ బాధలన్నిటి నుండి విడిపిస్తాడు కదా. 6 బాధల్లో ఉండి నిన్ను ఆయన విడిపించును. 7 బాధలు కలిగినను కీడు నీకు తగలదు. కాబట్టి ఒకవేళ ప్రస్తుత దినాల్లో నువ్వు బాధల గుండా వెళ్తున్నావేమో, అయినా ప్రభువును స్తుతించడం మనము నేర్చుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే మనలను ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనము కూడా ఈ బాధలన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తుంటున్నాడు. ఎన్నో బాధలు ఉంటున్నాయి, అయితే వీటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తున్నాడు, తప్పిస్తుంటున్నాడు. తన మహిమ కొరకు నిన్ను నన్ను కూడా వాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా దావీదు వలె, మనము కూడా యోసేపు వలె, మరి అలాగే యోబు వలె మనకు ఎన్ని బాధలున్నా ప్రభువును మనము స్తుతించటము మరచిపోకూడదు, ప్రభువును మనం ఆరాధించటము మరచిపోకూడదు. అందుకే కీర్తనకారుడు చెప్పినటువంటి మాట మరొకసారి మాట చదువుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 6వ వచనము, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చు. కాబట్టి ఎవరైతే బాధించబడుతున్నారో వారందరికీ కూడా ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. యోసేపుకు న్యాయము తీరుస్తూ వచ్చాడు, యోబుకు న్యాయం తీరుస్తూ వచ్చాడు, దావీదుకు కూడా న్యాయం తీరుస్తూ వచ్చాడు. మన జీవితాల్లో మనం కూడా ఎన్నో బాధల గుండా వెళ్తూ ఉన్నామేమో. బహుశా ఒకప్పుడు ఈ పాపం అనేటువంటి భయంకరమైనటువంటి బాధలో, కష్టాల్లో మనం ఉన్నప్పుడు ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపము నుండి మనల్ని విడిపించినాడు. విడిపించడం మాత్రమే కాదు, మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. అయితే రక్షింపబడిన నాట నుండి ఇంకా ఎన్నో బాధలు, శ్రమలు, కష్టాల గుండా వెళ్తూ ఉన్నాం. అయితే ఆయన నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. కాబట్టి ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. సమయంలో ఆరాధనలో ప్రవేశించక మునుపు ఒక పాట పాడుకుందాం. సమయంలో పాట సంఖ్య 64 పాట పాడుకుందాం. పాట సంఖ్య 64. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు, హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను, నా జీవిత కాలమంతయు నేనే యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు, హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును, సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును. యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా
నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మొదటగా సండే స్కూల్ టీచర్స్, తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి ఆరాధన చేద్దాం. మొదటగా బల్ల కంటే ముందున్న వాళ్ళు ఆరాధన చేయండి, తర్వాత వెనకాల ఉన్న వారికి అవకాశం వస్తుంది. మొదటగా బల్ల కంటే ముందున్నటువంటి వారు ఆరాధన చేస్తారు, తర్వాత వెనకాల ఉన్న వారికి, చైర్స్లో ఉన్నటువంటి వారికి అవకాశం వస్తుంది. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్, తర్వాత యవనస్తులు కూడా ఆరాధన చేస్తారు, తర్వాత మిగతా వారికి అవకాశం ఉంటుంది. ఆరాధన చేస్తారు. యేసయ్యా మీకే వందనాలు. గడిచిన ప్రయోజనం నుండి ప్రయోజనం వరకు కాపాడినందుకు వందనాలు యేసయ్యా. మీరు బాధల నుండి కష్టాల నుండి రక్షించిన యేసయ్యా. మీరు మా పాపాలన్నీ కడిగినందుకు వందనాలు. మరణించి 3వ దినాన లేచి అందుకు వందనాలు. మా బాధలన్నీ తొలగించినందుకు వందనాలు యేసయ్యా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. యేసు ప్రభువు నామములో ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయకాలశంలో ప్రభుదినాన మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటుండగా మేలు కొరకై దయతో జ్ఞాపకం చేసుకుంటురండి. గొప్ప దేవ, ఘనమైన తండ్రి, కృపగల దేవ, అన్ని నామముల కంటే అతి శ్రేష్టమైన నామం కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, మారని మార్పు చెందని తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. దయకాలశంలో ప్రభుదినాన్ని దాసుని మీ సెలవు చాటున మరుగు చేసుకొని మీరు తీసుకొని వచ్చిన జీవంగలన్నీ లేఖన భాగాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. నీ వాక్యమును ఆధారం చేసుకుని తండ్రి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని తండ్రి నేను స్తుతిస్తూ వచ్చినాడు. నాకు కలిగిన బాధల దేవా, మరి యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధపరచబడి వారికి అందరికీ న్యాయం తీర్చునని తండ్రి దావీదు నిన్ను స్తుతిస్తూ వచ్చినాడు. ప్రభువా, తనకు కలిగిన బాధలన్నిటిలో నుండి తండ్రి దావీదును మీరు రక్షించిన దేవుడి వెనుకై ఆయన నిన్ను స్తుతిస్తూ వచ్చినాడు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. యేషోపు కూడా ప్రభువా, నా తండ్రి నా దేవా, నాకు కలిగిన బాధలన్నిటినీ మరి నా తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోన్నట్లు చేసిన దేవుని స్తుతిస్తూ దేవా, మరి తనకు జ్యేష్ఠ కుమారునికి మనస్సు అని పేరు పెడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను ఆశీర్వదించినని అభివృద్ధిపరిచినని తండ్రి నాయన రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెడుతూ వచ్చినాడు. అందును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాను దేవా. యోబు కూడా నా ప్రభువా, నా తండ్రి, తను అనేకమైన బాధలు, కురుపులు, గాయాలు, కష్టము, శ్రమ గుండా తను నాయన నిందలు గుండా వెళ్తూ వచ్చినప్పుడు దేవా, దేవుని వలన మనము మేలు అనుభవించితే మా కిడి కూడా అనుభవించవలసినదని తండ్రి తన బాధలో నేను స్తుతిస్తూ వచ్చినాడు. తండ్రి నీకు వందనాలు దేవా. మరి తద్వారా తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదం, దీవెనను మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను కూడా ఈ లోకంలో పాపమనే తండ్రి నాయన, ఈ లోకంలో తండ్రి నాయన పాప బంధకాలతో బాధపడుతూ నాయన నన్ను విడిపింపలేని స్థితిలో దేవా, నేను బాగు కాలేని స్థితిలో నేను ఉన్నప్పుడు దేవా, మీరు నన్ను కరుణించినారు. నీ ప్రియకుమారుడు, నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి అనుగ్రహించినావు. ఆ కలువరి శిలువలో తండ్రి మీరు కార్చిన రక్తంలో నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రపరిచినావు. నన్ను నీ బిడ్డగాని సొత్తుగా చేసుకున్నావు. శత్రు బాధ నుండి నాయన భయం నుండి మీరు నన్ను విడిపించినారు. దేవానికి స్తోత్రాలు. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. నన్ను ఆశీర్వదించినందులకై నీకు స్తోత్రాలు. నాకు కలిగిన బాధలు అన్నిటిలో నుండి నాయన మీరు నన్ను విడిపించి నన్ను ఆశీర్వదించిన దేవుడి వెనుకలకే నీకు స్తోత్రాలు. 6 బాధల్లో నుండి నాయన మరి నా తండ్రి 7 గాయముల నుండి మీరు నన్ను తప్పించి నన్ను రక్షించినందులకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నానుదిన జీవిత యాత్రలో ప్రభువా, మరి మీరు నన్ను శారీరకంగాను ఆత్మీయంగాను నన్ను బలపరుస్తూ దేవా, నా యొక్క కృంగుదలలో, లేమిలో, కన్నీటిలో, బాధలన్నిటిలో తండ్రి మీరు నన్ను ధైర్యపరుస్తున్నకే నీకు స్తోత్రాలు. నా తండ్రిగా, నా దేవుడిగా, నాకు ఆధారముగా ఉండి ప్రభువా నాయన మీరు నన్ను ఆదరిస్తూ వస్తున్న నీ ప్రేమ అంతటి కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎన్నో రాత్రులు ప్రభువా నిద్రలేమి, కన్నీటితో, బాధల్లో నాయన కృంగిన స్థితిలో నేను కూడా నీ స్థాయిలో మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడిగా, నా కన్నీళ్లు తుడిచిన దేవుడిగా,
నా బాధలన్నిటి నుండి నన్ను రక్షించి నన్ను ఆదరించి ధైర్యపరిచి నన్ను ఆశీర్వదించిన దేవుడిగా మీ రుణాలకి వందనాలు చెల్లిస్తూ ఏం చెల్లించిన రుణస్రాలని ఒప్పుకుంటే కొద్ది స్తుతి ఆరాధన మీకే అర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.